guys, welcome back to my channel. కొత్తగా చూస్తున్న వాళ్ళ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియోలో అయితే మీకు స్వర్ణగిరి టెంపుల్ ని అయితే చూపిస్తాను. సో ఇదైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇప్పుడు చాలా ఫేమస్ లో ఉంది కదా ఈ టెంపుల్ అయితే. చిన్న తిరుపతి అని కూడా అంటున్నారు. సో అవును, చిన్న తిరుపతి చాలా బాగుంది టెంపుల్ అయితే. సో ఇప్పుడు మేము ఉండే దగ్గర నుండి ఇదైతే ఆల్మోస్ట్ ఒక 3 hours పట్టింది జర్నీ అయితే. సో ఈ టెంపుల్కి దగ్గరలో కూడా యాదగిరి గుట్ట ఉంది, అదొక 1/2 hour టైం పడుతుంది. మీరు ఈ టెంపుల్ చూడడానికి వెళ్తే 2 టెంపుల్ చూసుకొని రావచ్చు. సో ఇక్కడ ఫేమస్ చాలా ఉన్నాయి, ఒక 4-5 ప్లేసెస్ ఉన్నాయి ఫేమస్. అవి మీకు నేను షేర్ చేస్తాను ఈ వీడియోలోనే. వీడియోని లాస్ట్ వరకు చూడండి గాయస్, చూసి ఎంజాయ్ చేయండి. మేమైతే ముందుగా ఇప్పుడు వచ్చిన మెట్ల దారి కార్ పార్కింగ్ వేరే సైడ్ చేసాం కాబట్టి ఆ మెట్ల నుండి వచ్చినాము. లేదంటే ఈ చూపించాను కదా ఈ వే ఇందాక, సో ఆ వే నుండి కూడా రావచ్చు. అలా రావడం వల్ల మీరు శ్రీవారి పాదాలు, ఆ వచ్చే నడకదారి కూడా చూస్తారు. ఇదే వే, ఇది చాలా బాగుంది. ఇవి 2 మేము చూడలేదు. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూడాలి. సో కార్ ఇటు సైడ్ పార్కింగ్ చేసుకొని నెక్స్ట్ మా దగ్గర ఉన్న ఫోన్లు ఇక కౌంటర్లో పెట్టేయాలి కదా, ఎలాగో అలో ఉండదు. సో ఇక్కడ కౌంటర్లో పెట్టడానికి అయితే వచ్చినాము. అలాగే మేము వెళ్ళిన దర్శనం ఏంటంటే స్పెషల్ దర్శనం తీసుకున్నాము. 1000 రూపీస్కి 4 members. దీనిలో బెనిఫిట్ ఏంటంటే మనకి ఒక ఫోటో ఫ్రేమ్ ఇచ్చారు, ఇంకా ఒక కండువా, ఒక లడ్డు కూడా ఇచ్చారు. సో ఇంకా స్పెషల్ అంటే దర్శనం స్పెషల్గా వెళ్ళడానికి దర్శనానికి ఒక్కొక్కరికి 50 రూపీస్ తీసుకున్నారు. అది ఆ లెఫ్ట్ సైడ్ నుండి వెళ్ళారు. సో నార్మల్ దర్శనంకి వెళ్ళేవారు నార్మల్ దర్శనంకి వెళ్తున్నారు. మేమైతే ముందుగా వినాయకుడిని దర్శనం చేసుకొని అయితే లోపల దర్శనంకి అయితే వెళ్ళినాము. సో ఈ స్పెషల్ దర్శనంలో బెనిఫిట్ ఏంటంటే చెప్తున్నాను కదా, లోపలికి వెళ్ళినాక మనకి దేవుడు చాలా దగ్గర దాకా వెళ్తాము. దేవుడు తర్వాత ఆ కండువ కప్పి మన గోత్రాలు చదువుతారు, ఇంకా హారతి ఇస్తారు దేవుడికి. సో చాలా బాగా అనిపించింది మాకైతే. ఇంకా మేమైతే ఈవినింగ్ టైంలో వెళ్ళాము. ఈవినింగ్ వ్యూ అయితే చాలా బాగుంది. మీరైతే ఎర్లీ మార్నింగ్ లేక ఈవినింగ్ వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఒక దేవుడు ఉన్నాడు. సో ఈ దేవుడి దర్శనం కూడా మేము చేసుకున్నాము. మేము చాలాసేపు ఒక 2-2.5 hours అయితే అక్కడ స్పెండ్ చేసాము. సో ఇప్పుడు హాలిడేస్ కావడం వల్ల చాలా ఎక్కువ జనాలు ఉన్నారు. నేను దర్శనం అయిపోయాక కొన్ని ప్లేసెస్ని చూశాను, అవి కూడా మీతోని షేర్ చేస్తాను. సో మనం అట్లా దర్శనం చేసుకున్నాక ఈ లెఫ్ట్ సైడ్ మీ గోపురంలా కనిపిస్తుంది కదా, అటు నుండి మనము బయటకైతే వచ్చేస్తాము. మా దర్శనం అయిపోయాక మేమైతే కాసేపు ఇక్కడ కూర్చోవడానికి అయితే వచ్చినాము. నాకైతే కొంచెం యాదగిరిగుట్ట ఫీలింగ్ అయితే వచ్చింది. అక్కడ కన్స్ట్రక్షన్ సేమ్, ఇక్కడ కన్స్ట్రక్షన్ సేమ్ ఉంది. సో మేమైతే ప్రసాదం తీసుకోవడానికి వచ్చినాం, కానీ అక్కడ ప్రసాదం అయితే అయిపోయింది. సో మాకు ఇచ్చిన లడ్డూయే తినేసినాము మేమైతే. సో బయట కన్స్ట్రక్షన్ చూసారా ఎంత బాగుందో. నైట్ వ్యూ కూడా చాలా బాగుంది. ఇంకా మీకు కన్స్ట్రక్షన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, జరుగుతుంది. సో ఎండాకాలం కాబట్టి కింద మ్యాట్స్ కూడా వేశారు. సో ఇంకా ముందుకైతే వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ ఒక అమ్మవారు ఫోటో అంటుండే.
ఇదైతే మన్నెపల్లి హిల్స్లో అయితే ఉంది. సో ఈవినింగ్ వ్యూ అయితే చూసారు కదా లైటింగ్స్తో ఎంత బాగుందో. ఇదైతే బాల హనుమాన్, చాలా హైట్లో ఉన్నాడు దేవుడైతే. చాలా బాగుంది. ఇక్కడ కూడా ఇది కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. సో జనాలు అయితే చాలా వస్తున్నారు. చూసారు ఎంతమంది ఉన్నారు. బాల హనుమాన్ దర్శించుకున్నాక పక్కనే ఒక గంట ఉంది. ఆ గంట కొట్టడానికి కూడా ఎంతమంది జనాలు ఉన్నారు చూసారా. సో మేము కూడా కొట్టడానికి ఆ లైన్లో నిల్చున్నాము. ఆ గంట కొట్టినాక పైన ఉంది కదా దాన్ని పట్టుకుంటే ఆ వైబ్రేషన్ ఫీలింగ్ అనేది తెలుస్తుంది. సో చాలా బాగుంది ఆ ఫీలింగ్ అయితే. ఆ గంట కొట్టే సౌండ్ మనం ఈ టెంపుల్కి వచ్చేటప్పుడు చాలా మంచిగా వినిపిస్తుంది. సో నేను ఏంటో అనుకున్నాను, చూసాక ఇక్కడ గంట. సో అదైతే చాలా బరువుగా ఉంది. సో నేనైతే మొత్తానికి అయితే కొట్టేసిన. సో నైట్ వ్యూ కూడా చాలా సూపర్గా ఉంది. ఆగు ఇక్కడ చూసారా వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది. నేనైతే టెంపుల్స్లో ఎక్కడ వాటర్ ఫౌంటైన్ అయితే చూడలేదు. ఇంకొక ఫేమస్ ప్లేస్ అన్నట్టు. సో విష్ణుమూర్తి వాటర్లో ఉంటారు పడుకొని. చాలా బాగుంది ఇదైతే. పైనకైతే నేను ఎక్కలేదు కానీ అప్పటికే మాకు ఫుల్ ఆకలిగా ఉండే. సో అందుకే ఆ పైనకైతే వెళ్ళలేదు మేము. సో అక్కడే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇంకా దేవుడి దర్శనం చేసుకున్నాము అక్కడ. ఇక్కడ కూడా చాలా జనాలు ఉన్నారు. ఇదైతే ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్గా ఉంది ఈ రీల్ అయితే. ఒకవేళ నా ఈ రీల్స్ చూడాలంటే ఒకసారి ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చూడండి. సో నేను ఇంకా పోస్ట్ చేయలేదు కానీ పోస్ట్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మీతో షేర్ చేస్తాను. కరీంనగర్ పిల్ల అని ఉంటుంది. సో సెర్చ్ చేస్తే ఐడి అనేది వచ్చేస్తుంది గాయస్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా టైమింగ్స్, టెంపుల్ టైమింగ్స్ అంటే నైట్ 9కి క్లోజ్. సో మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి మాకు ఆల్మోస్ట్ మేము అక్కడికి చేరుకునేసరికి 6 అయిపోయింది. మేము 7:30, 8:30 వరకు అక్కడే ఉన్నాము.